నమస్కారం అండి. నా పేరు చిన్న కాకినాడ సిటీ తెలుగుదేశం కార్యకర్తను. నేను చాలా రోజుల బట్టి జగన్మోహన్ రెడ్డి చాలా అరాచకాలు చేస్తున్నాడు. చిన్నాన్ని చంపిన దానికే తికానం లేదు. ఈ రోజు వరకు కేసులో సొంత చెల్లెల్ని సొంత తల్లిని రోడ్డు మీద వదిలేశాడు. ప్రజలు బాగు చేస్తారని ఎవరు అనుకోవట్లా. అందు నిమిత్తమే తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఈ 3 పార్టీలు కలిసి రావడం వల్ల ఈ పేటీఎం బ్యాచ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. ఈ పేటీఎం బ్యాచ్ ఏంటంటే భయపడుతుంది. ఇప్పటి వరకు భయం లేదు. బీజేపీ, జనసేన, టీడీపీతో కలవడం వల్ల పేటీఎం బ్యాచ్కి భయం వస్తుంది. ఎందుకోసం అంటే శక్తులు కలిసాయి, భయపడుతున్నారు. ఏంటంటే దొంగల చట్టాలు ఓపెన్ చేస్తారని భయంగా ఉంది. రేపు 2024లో జరగబోయే ఎన్నికల్లో నీకు మ్యాక్సిమం 20 నుంచి 25 సీట్లు మాత్రం వస్తాయి. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎంత ట్రై చేసుకున్నా 20 నుంచి 25 సీట్లు మాత్రం వస్తాయి. ఎందుకోసం చెప్తున్నావు అంటే నువ్వు మాకు లెక్కలు ఇచ్చావు ఒకనప్పుడు. ఈ రోజు కూడా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మేము కొద్ది రోజులు వెయిట్ చేయి. మా చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ మీకు ఇస్తాం. నెక్స్ట్ మీ పేటీఎం బ్యాచ్ ఏంటంటే అమిత్ షా గారు కాళ్ళు పట్టుకున్నారు, ఇంకోళ్ళు కాళ్ళు పట్టుకున్నారు అంటున్నారు. మేము ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. మేమందరూ మీ దుర్మార్గాన్ని అంచడానికి అందరికి కలిసి వచ్చాం. అందరికి కలిసి చేస్తున్నాం. మీరు దుర్మార్గులకే దుర్మార్గుల్లో తయారయ్యారు మీ పేటీఎం బ్యాచ్. మీరు ఇప్పుడు దానికి 100 రెట్లు ప్రజలు నీ మీద కసి తీర్చుకుంటారు. వెయిట్ చేయ జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసేదానికి ఎన్ని అరాచకాలు చేస్తున్నావో, ఎన్ని అన్యాయాలు చేస్తున్నావో దానికి ఇంకో నెల 15 రోజుల టైంలో నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సీఎం, నెక్స్ట్ లాస్ట్ సీఎం. 5 సంవత్సరాలు ఫుల్గా చేసిన సీఎం కూడా ఎవరన్నా ఉన్నారో లేరో నాకు ఐడియా లేదు, కానీ నువ్వు మాత్రం చేస్తావు. ఎందుకంటే ప్రతిరోజు డబ్బులు దండుకుంటున్నావు తెలుస్తుంది. నువ్వు ప్రతిరోజు డబ్బులు దండుకుంటావంట. సంతకం పెడితే డబ్బు వస్తుంది నీకు అంటారు ప్రజలు, అంటూ ఉంటారు. ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రేపు 2024లో 3 పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కలిపి. అప్పుడు మీ పేటీఎం బ్యాచ్, బ్రోకర్ బ్యాచ్ ఉంది మీకు. ఆ పేటీఎం బ్యాచ్ చిట్టా అంతా మా లోకేష్ గారి దగ్గర ఉంది. ఎవరెవరు సైట్లు దింపారు, ఎవరెవరు ఇసుక అమ్ముకున్నారు, ఎవరెవరు లెక్కర్ సపరేట్గా చేశారు, మొత్తం స్టాక్ మా లోకేష్ గారి దగ్గర ఉంది. ఎవరెవరు ఇబ్బందులు పెట్టారు, ఎవరెవరు కార్యకర్తల మీద కేసులు పెట్టారు, ఎవరెవరు కార్యకర్తలు చంపేశారు, అంత చిట్టా మా లోకేష్ గారితో ఉంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వెయిట్ చేయండి. ఇంకో నెల 15 రోజులు వెయిట్ చేయండి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఈ నెల 15 రోజులు ఏం చేస్తారు అన్నింటికి రెడీగా ఉన్నాం. నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మేము చూపిస్తాం ఏమంటే ఏంటో మీకు.